హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం. నియోజకవర్గ అభివృద్ధికి 2 ఏళ్లలో బలమైన పునాదులు వేశామన్న మంత్రి మనోహర్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన. మొన్న కటివరం, నిన్న హాఫ్పేట, నేడు ఎరుకులపూడి. తెనాలి మండలంలో వరుసగా పెరుగుతున్న దొంగతనాలు. తెనాలిలో మళ్లీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అధికారుల తీరుపై అదే స్థాయిలో ఆగ్రహం. ఇటువంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో ఈరోజు చూద్దాం. మరిన్ని వార్తా విశేషాల కోసం ఎస్టీవీ తెనాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో తెనాలి అభివృద్ధికి బలమైన పునాదులు వేశామని, తద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలిలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నాదెండ్ల మనోహర్ వివరించారు. 2 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన పాలన అందించామని మంత్రి మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. రైతులకు అండగా నిలిచి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల ఖాతాల్లో అప్పటికప్పుడు నగదు జమ చేసినట్లు వెల్లడించారు. అలాగే నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చించామని, రోడ్లు, సామాజిక పింఛన్లు, దీపం 2, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరిందన్నారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ బూత్లో ఓటర్ను కొట్టిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలను ప్రజలు ఆ రోజే తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నాయకులకు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అంతిమంగా తిరిగినప్పుడు తీర్పు ఎట్లా ఉంటుందో తెనాలి ప్రజలు చూపించారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, ఆ రోజు ఐతనగర్లో జరిగిన సంఘటన. ఒక సామాన్య ఓటర్గా సుధాకర్ గారు అనే వ్యక్తి ఆయన పోలింగ్ బూత్లో నిలబడినప్పుడు ఏ విధంగా అహంకారంతో ఆనాటి శాసనసభ్యుడు ప్రవర్తించారు, అక్కడున్న వ్యక్తులు ఏ విధంగా ఆయన పైన దాడి చేశారు. ఆ రోజు నుంచి ఆయన పడిన కష్టాలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే తపన తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎలక్షన్ 5 నిమిషాల్లో అయిపోతుంది, అసలు ఎలక్షన్ ఉండదని ఆలోచించిన వ్యక్తులకి ప్రజలు ఏ స్థానం చూపించారో అతనికి, వాళ్ళ పార్టీ నాయకుడికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంత బలంగా ఆ రోజు ఓటర్ సుధాకర్ గారు నిలబడి ఒక సామాన్య వ్యక్తికి ఉండాల్సిన హక్కుల్ని దానికోసం పోరాటం చేశారో ఆ స్ఫూర్తిని మనం నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్ళాలి. 5 సంవత్సరాలు అహంకారమైన పాలన ఏ విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందో, ఆ మార్పు ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో దాన్ని మనం నిలబెట్టాలి. దానికోసం అవసరమైతే మనం తగ్గాలి, కష్టపడాలనే ఆలోచనతో మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే ఆలోచనతో మేము ప్రతి ఇంటికి వెళ్ళి 3 పార్టీలు, ప్రత్యేకంగా మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు, మనకి గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉండి మనతో పాటు కలిసి పనిచేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు వాసుదేవ్ నాయుడు గారికి, జనసేన పార్టీ తరఫున ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీ ముందు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేసిన కార్యక్రమాలు కూడా వివరించాల్సిన బాధ్యత మా పైన. ఇది ఒక రిపోర్ట్ కార్డు లాంటిది. సంక్షేమం ఏ విధంగా చేశాం, అభివృద్ధి ఏ విధంగా చేశాం, ప్రతి గ్రామంలో ఏ విధంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువ నిర్మాణం, రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ప్రయత్నం, అమరావతి విషయంలో, పోలవరం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం, మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. నేను మొదటి నుంచి కూడా మా తండ్రి గారు నేర్పించిన ప్రజా జీవితంతో పాటు దాదాపు 24-23 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న తరుణంలో నేను అర్థం చేసుకుంది ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్. అందరం కలిసి పనిచేసి, అందరం పరస్పరంగా ఒకరినొకరు గౌరవించుకుని, కుటుంబంలాగా మనం భావించుకుని, ప్రతి కుటుంబం మన కుటుంబం అనే నమ్మకంతో ఒక ఆలోచనతో మనం అడుగేసినప్పుడు కార్యక్రమాలు ఖచ్చితంగా మనం విజయవంతం చేయగలుగుతాం. కొన్ని సందర్భాల్లో సమయం పట్టొచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వలన
వాటిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు. కానీ అంతిమంగా మనం అనుకున్న ప్రణాళిక, మనం మన ప్రజలకు అంకిత భావంతో పనిచేసే తీరు తెనాలి నియోజకవర్గాన్ని ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తాను. ఈ సందర్భంగా మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, సో 3-4 జిల్లాలు నాకు కూడా బాధ్యత చెప్పారు. ఆ కార్యక్రమంతో పాటు ఒక డేట్ తీసుకుని ఖచ్చితంగా మన ప్రాంతంలో ఒక చక్కటి సభ ఏర్పాటు చేసుకుంటాం. అందులో ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఇది 3 పార్టీల విజయం, 3 పార్టీల బాధ్యత పెంచుకుని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మనం చేస్తున్న కార్యక్రమాన్ని. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం పేరిట తెనాలిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో బురిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ శివాజీ చౌక్, గాంధీ చౌక్, బోస్ రోడ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్, కొత్త వంతెన, మార్కెట్ వంతెనల మీదుగా మున్సిపల్ మార్కెట్ సెంటర్ వరకు సాగింది. గాంధీ చౌక్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద అన్నాబొత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు ఇచ్చిన ఈ హామీలే నెరవేర్చలా. 4వ ముఖ్యమంత్రి ప్రభుత్వం రావటానికి నువ్వు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 నువ్వు అమలు చేయలా. అమలు చేయమనే మేము కోరుతున్నాం. దీన్ని పక్కన పెట్టి పిల్లలు కానండి, 3వ వాడికి 30,000, 4వ వాడికి 40,000, 5వ వాడికి 50,000. ఏంది స్వామి ఇది? మీ మాటలు, మీ చేష్టలు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం వల్ల ఈరోజు ప్రజలు ఇంత ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు తెనాల్లో కనపడుతున్నది ప్రజల ఆగ్రహం, ప్రజల కోపం, ప్రజల నిస్సహాయత. ఆ నిస్సహాయతకి వైఎస్ఆర్ పార్టీ ముందుంది కాబట్టే ఆ నిస్సహాయత పొందిన ప్రజలందరూ మా వెనక మాట్లాడారు. అది ఈరోజు ఇన్ని వేల మంది రోడ్డు మీదకి రావటానికి కారణం. పోలీసులు అడ్డగించినా, ఎవరు అడ్డగించినా ప్రజలు శ్రీశ్రీ గారు రాసిన పదండి ముందుకు పదండి తోసుకు ఈరోజు తెనాల్లో అదే కనపడింది. ఎందుకు పదండి ముందుకు పదండి తోసుకని వచ్చారు ప్రజలు? మీ మీద వ్యతిరేకత. ఏం వ్యతిరేకత? ప్రజలకు ఇస్తానన్న సంక్షేమాన్ని ఎగ్గొట్టినందుకు, ప్రజలకి ఇస్తానని చెప్పిన వాగ్దానాలని నెరవేర్చనందుకు. తెనాలిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మృతదేహం తీవ్రంగా దెబ్బతినడంతో గుర్తింపు సాధ్యం కాలేదు. ఘటనా స్థలాన్ని జీఆర్పీ పోలీసులు పరిశీలించి ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీలో భద్రపరిచారు. 4 రోజుల పాటు విచారణ చేపట్టినప్పటికీ మృతుడి వివరాలు తెలియరాలేదు. దీంతో మృతదేహం క్షీణిస్తున్న నేపథ్యంలో అంత్యక్రియల కోసం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన సేవా సమితి సభ్యులతో కలిసి మృతదేహాన్ని తమ వాహనంలో బురిపాలెం రోడ్డులోని మహాప్రస్థానానికి తరలించి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, పోతురాజు, శ్రీను తదితర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏదైతే గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 8 సంవత్సరాల కాలం నుంచి కూడా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం, అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మరణించో వారి యొక్క పార్థివ దేహాలని కలనమైతే కలనం, దానమైతే దానము కూడా చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ సేవలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అనగా 12వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో తెనాలి జీఆర్పీ పోలీసు వారు మరి ఫోన్ ద్వారా తెలిపారు. ఈ నెల 8వ తారీఖున రైలు కింద పడి ఒక వ్యక్తి చనిపోయినట్టుగా, అతని ఆనవాళ్ళు కూడా గుర్తుపడటానికి వీలు లేనంత దారుణంగా బాడీ చితికిపోయి ఉంది. మరి 8వ తారీఖు నుంచి జీఆర్పీ పోలీసు వారు ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాల నందు భద్రపరిచి వారి గురించి విచారణ చేసినా కానీ ఎక్కడ కూడా జాబితా దొరకపోవడం వల్ల
అప్పటికే బాడీ క్షీణించిపోయి ఉంది. మరి నేటికి ఈ రోజుకి కూడా మరి 4 రోజులు దాటిపోయింది కాబట్టి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మృతదేహాన్ని అంత్యక్రియలు చేయాలని చెప్పేసి జీఆర్పీ పోలీసు వారు కోరగా మరి వెంటనే స్పందించి మా సేవా సమితి సభ్యుల్ని కలుపుకొని తెనాలి జిల్లా వైద్యశాలలో ఉన్న మృతదేహాన్ని మాచిరి నుంచి మరి మా వాహనంలోనే బురిపాలెం రోడ్డు వందు మహాప్రస్థానాన్ని తరలించి సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేయడం జరిగిందని తెలియపరుస్తున్నాం. తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పర్యటించారు. తూర్పు కాలువలో జరుగుతున్న పూడికెత్తీత పనులను కొత్త వంతెన వద్ద నుండి పరిశీలించారు. ఈ సందర్భంగా అస్తవ్యస్త పనులపై ఇరిగేషన్ అధికారుల మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగనమ్మపేట సమీపంలో కాల్వగట్టు మీద గతంలో నిర్మించిన పుష్కర ఘాట్ను ప్రొక్లైనర్ కోసం ధ్వంసం చేయడాన్ని మంత్రి మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైనా పనులు చేసేది మీరేమీ అధికారులు అంటూ అసహనంతో మాట్లాడారు. కొత్త వంతెన వద్ద ఫుట్పాత్లపై వ్యాపారాలను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవాలని మీకు ఎవరు చెప్పారు, అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ ప్రశ్నించారు. కొత్త వంతెన వద్ద అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ మంత్రి మనోహర్ను చూసి మర్యాదపూర్వకంగా ఆగి కొద్దిసేపు మాట్లాడారు. అక్కడి నుండి పాత సత్యనారాయణ టాకీస్ రోడ్డుకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఇతర పనికిరాని వస్తువులు ఉండటాన్ని చూసి ఎంహెచ్ఓను ప్రశ్నించారు. అక్కడ నుండి గాంధీ చౌక్ వెళ్లి ప్రజలు, వ్యాపారస్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. వారు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. Public can gather. We are all aware of it. We should stop it. అదే ఇప్పుడే జస్ట్ అనుకున్నాం. అసలు లెక్క చెప్పు, ఎవరు అన్నతోటి ఇక్కడ పెట్టుకోగలరు? ఫుట్పాత్ మొత్తం ఆక్రమించేసి ఎవరు అన్నతోటి పెట్టగలరు? చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాను, అనుకుంటాను ఎందుకులే మీ బిజినెస్ వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నాను. అసలు ఎవరు కదిలే ఫోటో లేరే. ఫుట్పాత్ మొత్తం ఆక్రమించేసావు నువ్వు, మళ్ళీ రోడ్డు కూడా ఆక్రమించావు. ఏమి లేవు, ఏమి లేవు. ఎవరు చెప్పారు? అక్కడ కూడా దేనికి అది కథ చెప్పకపోవడానికి నేను చూశాను కదా, నేను ఆగాను. అక్కడ ఒక మెషిన్ దించేశారు, కాంక్రీట్ బాల్ కూడా దించారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు చెప్పారు? ఎవరు కడతారా కాంక్రీట్ దాన్ని? ఇప్పుడు అదే వర్క్ చేయమంటే మీకు కసితో చేస్తారా, లేకపోతే నిజంగా పని చేయాలని ఉందా మీకు? డ్యామేజ్ చేయడానికి వచ్చారా మీరు? ఏమి మీరు అసలు క్లియర్గా చెప్పారు. అక్కడ ఓపెనింగ్ ఉంది, అక్కడ వేయండి అన్న. ఫెన్స్ పైన కొట్టారు. ఇప్పుడు అక్కడ ఫెన్స్ కొట్టారు. అక్కడ 2 సంవత్సరాల క్రితం ఎట్లా చేసాము పని ఇక్కడ? దానికన్నా బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం పని. కేవలం మట్టిలో మెషిన్ పెట్టి అటు ఇటు జరిపేసి వర్క్ అయిపోయిందని చూపించడానికి దేనికోసం వర్క్ చేయడం? ఏం సింపుల్ చేసినట్టు చెప్పనా? మా పని జస్ట్ ఇమాజిన్ స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి చూడండి. అదేంటది? దేనికోసం చేస్తున్నట్టు సార్ చూడు. పని చేయడానికి మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను, తప్పించుకోపోవడం బెటర్. ఎక్కడ కమిషనర్ ఎక్కడ? మార్నింగ్ ఒక వర్షం ఇచ్చేసాం సార్, ట్రైన్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసి మళ్ళీ తీసుకెళ్తాం. పడతా ఉంటుంది సార్. ఉన్నది రోడ్డు 20 అడుగులు కూడా పిలిచారు. దాంట్లో ఇవన్నీ ఆలోచించారు. వల్ల మీరందరూ కూడా ఇట్లా పార్క్ చేసుకుంటారు. అదే పార్క్ విశాఖ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ శుక్రవారం తెనాలి రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఉదయం 9 గంటల సమయంలో తెనాలి చేరుకున్న జీఎం సందీప్ మాథూర్కు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ పరిస్థితులను వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ఇక్కడే ఉండి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అమృత్ భారత్ మిషన్ కింద
రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైల్వే సమస్యలపై తెనాలికి చెందిన పలువురు జీఎంను కలిసి వినతి పత్రాలు అందజేశారు. నూతన రైల్వే జోన్ ఏర్పడ్డాక జీఎం తొలి పర్యటనగా తెనాలి వచ్చినట్లు స్టేషన్ మేనేజర్ టి వెంకటరమణ తెలిపారు. పర్యటనలో ఆయన వెంట ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ వినీత్ కుమార్, విజయవాడ డిఆర్ఎం మోషిత్ సౌనక్య, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇవాళ సౌత్ కోస్ట్ రైల్వే జీఎం గారు తెనాలి ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. ఈ జోను మొన్న 1వ తారీఖు జూన్ నుంచి మొదలైంది. విషయం ఏంటంటే మన తెనాలే మొట్టమొదటి ఇన్స్పెక్షన్ జీఎం గారిది. తెనాలిది మొట్టమొదటి ఇన్స్పెక్షన్ జీఎం గారిది. తెనాలి వచ్చేసి వారు వచ్చి మా సేఫ్టీ ఆస్పెక్ట్స్, అలాగే పాసెంజర్స్ కావాల్సిన వసతులు సరిగా ఉన్నాయా లేవా, ఏమేం కావాలి, లిఫ్ట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది జనాభాకు సరిపోను ఫెసిలిటీస్ మనము తెనాల్లో ఇస్తున్నాము, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, లాంటి విషయాలన్నీ మాట్లాడారు. వారు గమనించింది ఏంటంటే ముఖ్యంగా సర్క్యులేటింగ్ ఏరియా చాలా కంజెస్టెడ్గా ఉంది. సర్క్యులేటింగ్ ఏరియాని చాలా పొడవు పెంచుకోవచ్చు. మనకి గౌతమ్ హోటల్ వైపు ఒక 500 మీటర్లు తెనాలి స్టేషన్ నుంచి, అలాగే ఇటు విజయవాడ వైపు కూడా 500 మీటర్లు సర్క్యులేటింగ్ ఏరియా పెంచుకోవచ్చు అన్నారు. దాన్ని వాళ్ళు ఫేజ్ 2లో ఆ సర్క్యులేటింగ్ ఏరియా పెంచే అవకాశం ఉంది. అలాగే ఫేజ్ 2లో ఫస్ట్ ఇప్పుడు 12 మీటర్ల బ్రిడ్జి ఒకటి పెడుతున్నారు. ఆ బ్రిడ్జికి ఎస్కలేటర్ను లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. సో జీఎం గారు ఆ ఎస్కలేటర్కి లిఫ్ట్ ఫెసిలిటీ, ఎస్కలేటర్ 2 ఆ బ్రిడ్జి కూడా ప్రొవైడ్ చేయమన్నారు. తప్పకుండా అది కూడా ఫేజ్ 2లో ఇంక్లూడ్ అయింది. అలాగే మన ఇవన్నీ పనులు అవడానికి దగ్గర ఒక 9 నెలలు సమయం పట్టవచ్చు అని చెప్పారు. సో అందరికీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని మన తెనాలి తరఫున జీఎం గారిని మనం సన్మానించుకొని మెమోంటో కూడా ఇచ్చాము. తెనాలి మండలం ఎరుకులపూడి గ్రామంలోని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చోరీ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆలయానికి చెందిన సుమారు 85 కేజీల ఇత్తడి సామాగ్రి అపహరణకు గురైనట్లు ఆలయ నిర్వాహకులు గుర్తించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తోంది. చోరీకి గురైన వస్తువుల్లో ఇత్తడి గుండిగ, దబర, గంగాళం, రాగి ఇత్తడి కలశం, చెంబు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు, నిందితుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.